కేక్ ఆర్డర్ అయితే నాకు నా చర్చ్ మెంబర్ ఒకరైతే ఆర్డర్ ఇచ్చారండి. వారైతే పైనాపిల్ కూల్ కేక్ కావాలన్నారు. హాఫ్ కేజీలో చేయమని చెప్పారు. సో ఈ కేక్ కోసం నేనైతే 180 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఇక్కడ మీరు ఫిల్లింగ్ ఎలా ఇచ్చానో చూసారు కదా. అంతకుముందు అయితే నేను వాటర్ బాటిల్ని యూజ్ చేసి దాంట్లో అయితే ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసి దానికైతే హోల్స్ పెట్టి దానైతే యూజ్ చేశాను. అంటే లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు నేను ఆ విధంగా చేయడం. ఇక్కడైతే నేను స్పూన్తో అయితే పోయడం జరిగింది. రెండు ఒకటే అండి. కాకపోతే ఆ విధంగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎంత క్వాంటిటీలో కరెక్ట్గా యూజ్ అవుతుందని అది తెలుస్తుంది. స్పూన్తో వేస్తే ఏమవుతుందంటే మనం ఎంత క్వాంటిటీలో వేసామనేది మనకి కరెక్ట్గా ఐడియా ఉండదన్నమాట. సో ఈ 2 వేరియేషన్లో దీనికి నాకు ఎక్కువ షుగర్ సిరప్ అయితే పట్టినట్టు అనిపించింది. ఇదైతే నేను ఐడెంటిఫై చేశానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా షుగర్ సిరప్ని ఫిల్లింగ్ ఇచ్చానన్నది. ఏదో 2-3 స్పూన్స్ యూజ్ చేస్తే ఫిల్లింగ్ అనేది కరెక్ట్గా రాదండి. అంటే మనం నార్మల్ కేక్ తింటున్నట్టే ఉంటుంది. సో ఇదైతే కొంచెం ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మీరు చూసారు కదా నేను ఏ విధంగా పైనాపిల్ క్రష్ని యూజ్ చేశాను. ఈ విధంగా మనం ఫిల్లింగ్ ఇచ్చేటప్పుడు కొంత షుగర్ సిరప్ అనేది బయటకు వస్తుంది. అయినప్పటికీ నో ప్రాబ్లం. చాలామంది చెప్తున్నారు షుగర్ సిరప్ ఎక్కువ వేయకూడదు అని. కానీ లిమిటెడ్ క్వాంటిటీలో వేస్తే కనుక ఈ విధంగా షుగర్ సిరప్ అనేది బయటికి రాదు. నేను ఈ విధంగా స్పూన్తో వేయడం వల్ల నాకు ఎక్కువ అనేది షుగర్ సిరప్ని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో మనం బాటిల్కి హోల్స్ పెట్టి బాటిల్ ద్వారా మనం యూజ్ చేస్తేనే కరెక్ట్ క్వాంటిటీలో షుగర్ సిరప్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 3 లేయర్స్గా అప్లై చేసుకుని క్రష్ని అయితే యాడ్ చేసి ఈ విధంగా అయితే ఫిల్లింగ్ ఇచ్చాను. తర్వాత నేనైతే క్రమ్ కోట్ చేసి ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత అయితే నేను మళ్ళీ ఈ వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేసి ఫినిషింగ్ అయితే ఇచ్చానమాట. తర్వాత మీరు ఏ విధంగా చేశాననేది స్టార్టింగ్లోనే మీరు చూశారు కదా. నేను న్యూట్రల్ జెల్లో అయితే ఎల్లో కలర్ని కలుపుకొని దాంతో అయితే కేక్ మొత్తం కూడా అవుట్లుక్ ఇచ్చాను. అలాగే దాని మీద న్యూట్రల్ జెల్లో రెడ్ కలర్ని యూజ్ చేసి రౌండ్ లైన్స్ అయితే గీసుకున్నానండి. సో ఫస్ట్ టైం చేశాను ఈ డిజైను. కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. నేను కొంచెం భయం వేసింది ఎలా వస్తుందో ఏంటి అన్నది. ఎందుకంటే న్యూట్రల్ జెల్ కరెక్ట్గా పడదు కదండి. కొంచెం అటు ఇటుగా అయినా కేక్ డిజైన్ పాడైపోతుంది కదా. సో అందువల్ల కొంచెం భయం వేసింది. ఫస్ట్ టైం చేసిన ఈ డిజైన్ అనేది నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని అందరూ చెప్పారనమాట. ఈ కేక్ డిజైన్ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చిందండి. సో అందరైతే బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి కేక్స్ మనం న్యూట్రల్ జెల్తో కవర్ చేసి చేస్తున్నప్పుడు మనకి విప్పింగ్ క్రీము 150 గ్రామ్సే కరెక్ట్గా అయితే సరిపోతుంది. అంటే మనం ఏ విధంగా ఫిల్లింగ్ ఇచ్చి ఫినిషింగ్ ఇవ్వడం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అయితే ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. షుగర్ సిరప్ మనం కరెక్ట్ క్వాంటిటీలో వేయాలంటే మీ దగ్గర 250 ml బాటిల్స్ ఉంటుంది కదా. వాటికైతే క్యాప్కి హోల్స్ పెట్టుకోండి. ఆ బాటిల్ని యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా అయితే ఓవరాల్గా మొత్తం కూడా కవర్ చేయగలుగుతున్నామండి. అలా కాకుండా మనం గ్లాస్లో షుగర్ సిరప్ తీసుకుని స్పూన్తో యాడ్ చేస్తే మనకి షుగర్ సిరప్ అనేది ఎక్కువ పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ సిరప్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం బాటిల్కి హోల్స్ పెట్టి ఆ బాటిల్ని కనుక ఈ షుగర్ సిరప్తో యూజ్ చేసినట్లయితే అదైతే పర్ఫెక్ట్గా మనకి కవర్ అవుతుంది. బిగినర్స్ కనుక ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నేను చెప్పినట్లుగా మీరు బాటిల్కి అయితే హోల్స్ పెట్టి షుగర్ సిరప్ని అయితే ఫిల్ చేసి ఆ బాటిల్తో కనుక మీరు స్పాంజ్ని సోక్ చేయండి. తప్పకుండా అయితే మంచిగా వస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ విధంగా ట్రై చేసి ఫైనల్గా ఈ కేక్ డిజైన్ నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేశాను, ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.